అందున పరిశుద్ధతని కల్పించగలిగినది ఏది అంటే గోవిందనామం. అందుకే గోవిందనామాన్ని శంకరాచార్యుల వారు అంత ప్రచారం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. కారణం ఏమిటి? భగవద్గీతలో సాక్షాత్ కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞం కర్మ సముద్భవం. ఇందులో ఒక పెద్ద చక్రం, ఒక వలయం తిరుగుతూ ఉంటుంది. అన్నాద్భవంతి భూతాని, ఈ సమస్తమైనటువంటి ప్రాణులు దేంట్లోంచి పుడుతున్నాయి? అన్నము తినడం వల్ల పుడుతున్నాయి. అన్నము లేని ప్రాణులు లేవు, మీకు మనవి చేశాను కదా. అన్నము తినడం వల్ల పుడుతున్నాయి. అన్నము దేని వలన వస్తోంది? వర్షము వలన వస్తోంది. వర్షము దేని వలన వస్తోంది? యజ్ఞము వలన వస్తోంది. యజ్ఞము దేని వలన జరుగుతోంది? ఒక కర్మ చేయడం వల్ల జరుగుతోంది. ఇప్పుడు అన్నం అనేటటువంటిది ఇంత పెద్ద ప్రయత్నం వల్ల వచ్చింది. అందుకే అన్నిటికన్నా అత్యంత ప్రధానంగా ఆచారం మనుష్యుడైన వాడు అన్నం తినేటప్పుడు పాటించు అంది. అందుకే వేదం ఒక చమత్కారంతో కూడుకున్న మాట ప్రయోగించింది అన్నం తినడంలో. 3 ప్రాణులు మాత్రమే 84 లక్షల జీవులలో ద్వైపములు అని చెప్పింది. ద్వైపం అన్న మాటకు అర్థం ఏమిటంటే 2 అంచెలలో తినునవి, 1 అంచెలో ఇచ్చునవి. 1 అంచెలో అయితే ఇస్తాయి, తినేటప్పుడు మాత్రం లోపలికి తీసుకుంటే 2 అంచెల్లో తీసుకుంటాయి. ఏవి? మొదటిది ఏనుగు. ఏనుగు తిన్నగా తినదు. ఒక పండు తినాలనుకోండి, ముందు తొండంతో పట్టుకుంటుంది, తర్వాత నోట్లో పెట్టుకుంటుంది. కోతి చేత్తో పట్టుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది. మనుష్యుడు చేత్తో పట్టుకుంటాడు, తర్వాత నోట్లో పెట్టుకుంటాడు. లోపలికి ఏదైనా పంపించేటప్పుడు తస్మాత్ జాగ్రత్త, 2 అంచెల్లో తీసుకో. అందుకని ఈ 3టిని ఉత్కృష్ట ప్రాణులు అన్నారు. 2 అంచెల్లో తింటాయి కాబట్టి. ఇచ్చేయవలసి వస్తే అది నీకు పుణ్యాన్ని ఇస్తుంది. అందుకని వెంటనే 1 అంచెలో ఇచ్చేసేయి, 10 మాటలు ఆలోచించక ఇవ్వడం దగ్గర. తీసుకునేటప్పుడు బాగా ఆలోచించు, 2 అంచెల్లో తీసుకో. 2 అంచెల్లో తీసుకో అన్న మాటకు అర్థం ఏమిటంటే, ముట్టుకునేటప్పుడు నోట్లో పెట్టుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, అది నువ్వైపోవడానికి సిద్ధమవుతోంది. ఎందుకో తెలుసా? నేను ఓ ఏటి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఎందుకైనా మంచిది మార్గాయాసంలో పనికొస్తుందని ఓ చెంబులో నీళ్లు ముంచుకొని పట్టుకుని బయలుదేరాను. ఇంతకు ముందు ఏరు, ఇప్పుడు అది నా చెంబులో నీరు. నాకు దాహం వేసింది, తాగాను. ఇప్పుడు అది ఏటిలో నీరు కాదు, నేను. ఒక వస్తువు నేనైపోతోంది. నేనైపోతున్నప్పుడు దాన్ని నువ్వు సరిగ్గా తీసుకోకపోతే నేనైపోవడంలో కూడా దోషం కూడా వచ్చేస్తుంది. ఎంత దోషం వచ్చేస్తుందని చెప్పిందంటే శాస్త్రం, కుభోజనీన దివస, ఒక్క చోట కానీ నువ్వు పొరపాటున తినకూడని చోట తినకూడని పదార్థాన్ని తిన్నావా, ఆ రోజు నువ్వు చెయ్యవలసినటువంటి పనులు చేయలేకపోవచ్చు. నీకు మనసు నిలబడదు, శరీరము సహకరించలేదనుకోండి, ఏదో కనపడ్డవన్నీ తినేశాననుకోండి, ఓ చేతులు కడుక్కోలేదు, చేతులు నిండా మట్టి, ఏదో తిన్నాను, తిన్నప్పుడు దానితో పాటే లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు లోపల రోగం కలుగుతుంది. రోగం కలిగి అతిసారం కలిగింది అనుకోండి, 4 మాటలు మరుగుదొడ్డిలోకి వెళ్ళి రావలసి వచ్చింది అనుకోండి, ప్రవచనానికి రాలేను. ఇప్పుడు ఏమైంది? మూలఘాతి, కార్యం పోయింది. కాబట్టి జాగ్రత్త, తినేటప్పుడు అంత జాగ్రత్త. అదే స్వచ్ఛ భారత్ ఇంకేమిటి? ఇంత పరిశుభ్రత, ఇంత పరిశుద్ధత నేర్పింది వేదం. ఎందుకని అంటే ద్వైపం అని చెప్పింది. నువ్వు 2 అంచెల్లో తిను. ఈశ్వరుడు నీకు ఆ వ్యవస్థ పెట్టాడు. 10 మాటలు ఆలోచించు. 2 అంచెల్లో తింటున్నావంటే, అది ఒక కుక్క తినాలంటే దూకి వచ్చి టక్కున పట్టుకు తినేస్తుంది. ఒక గ్రద్ద తినాలంటే వచ్చి తన్ని కోడిపిల్లని పట్టుకుపోతుంది. నేను తినాలంటే చెయ్యి పెట్టి తీసి నోట్లో పెట్టుకుంటాను. ఈ మధ్యలోనైనా ఆలోచించు. తినవలసిన రీతిలో తింటున్నానా? భగవన్నామని చెప్పానా? అసలు అన్నం తినడానికి ప్రశాంతమైన వాతావరణం ఉందా? ఓ నిద్రపోవాలంటే నిద్ర నా సొత్తు కాదు, నిద్ర పోవడానికి కావలసిన వాతావరణాన్ని సృజించుకుంటున్నాను. అలా అన్నం తినడానికి కావలసిన వాతావరణం అసలు అక్కడ ఉందా? అన్నం తినేటప్పుడు వడ్డించేవాళ్ళు ఆ మర్యాదతో వడ్డిస్తున్నారా? నువ్వు తినేటప్పుడు ఆ మర్యాదతో తింటున్నావా? అలా తిననప్పుడు ఈశ్వరుడు ద్వైపం చేసి ఉపయోగం ఏమిటి? శరీరము రోగగ్రస్తమైతే
ఎన్ని ఔషధాలు వాడాలి, ఎన్ని కోట్ల ద్రవ్యం అలా నిష్కారణంగా పోతోంది, ఎన్ని అంటువ్యాధులు ప్రబలుతాయి. ఒకడికి వచ్చిన దాని వల్ల సమాజమునకంతటికీ కీడు సంభవిస్తోంది. ఒక్కడికి వచ్చిందనుకోండి ఒక అంటువ్యాధి, వాడి అంటువ్యాధి నుంచి అమాయకులైన ఎంతో మందికి అంటుకుందనుకోండి, అది ఎంతమంది ప్రాణాన్ని నష్టపరుస్తుంది. ఒకడు వైద్యం చేయించుకోగలిగిన వాడు ఉంటాడు, చేయించుకోలేని వాడు ఉంటాడు. వాడు నిష్కారణంగా ఉన్న ద్రవ్యాన్ని వైద్యానికి ఖర్చు పెడితే వాడు రేపు పొద్దున్న పిల్లాన్ని చదివించుకోవడానికి ఎక్కడి నుంచి డబ్బు కడతాడు. కాబట్టి నువ్వు అన్నం తినేటప్పుడు పాటించవలసినటువంటి పరిశుభ్రత నీ ఒక్కడి కొరకే కాదు, సమస్త సమాజము కొరకు.